డియర్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చాప్టర్ వైజు చూపించబోతున్నాను. చెప్పడానికి చాలా టైం అవుతుంది కాబట్టి చాప్టర్ వైజు లిస్ట్ ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నాను. మీరు 3 స్టార్ క్వశ్చన్స్ని బాగా చదువుకోండి. మీకు ఇప్పుడు అప్కమింగ్ ఐపీ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్స్ చాలా యూస్ అవుతాయి. చాప్టర్ వైజ్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చేటట్లయితే వాటిని మాత్రం ఇచ్చారు. వేరు చాప్టర్స్లో అంటే డిఫరెంట్ చాప్టర్స్లో వెయిటేజ్ని బట్టే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటిది సాలిడ్ స్టేట్. దీంట్లో బ్రాగ్స్ ఈక్వేషన్ 3 స్టార్ ఇచ్చారు, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగానే డిస్క్రైబ్ టు మెయిన్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ కాంట్రాస్ట్ దేర్ కండక్షన్ మెకానిజం అన్నారు. అది తర్వాత థర్డ్ క్వశ్చన్ కూడా 3 స్టార్ ఇచ్చారు, క్లాసిఫై ఈచ్ ఆఫ్ ది ఫాలోవింగ్. సో ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్. నేను అట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు ఒకసారి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే డౌన్లోడ్ అయినా చేసుకోండి. ఇది సెకండ్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రౌల్స్లా సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ కూడా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజరు అండ్ మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ కనుక్కునేది. ఫిఫ్త్ క్వశ్చన్ రౌల్స్లా ఇచ్చారు, దాంతోపాటు ఒక ప్రాబ్లం ఇచ్చారు, తప్పకుండా చూసుకోండి. అదేవిధంగానే 6th కూడా రౌల్స్లా మీదనే, 7th కూడా రౌల్స్లా మీదనే. వాట్ ఈజ్ ఐడియల్ సొల్యూషన్, గివ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. తర్వాత డిఫైన్ మొలాలిటీ, దాని మీద ఒక లెక్క కూడా ఇంపార్టెంట్. సో అట్లా ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్టార్ పెట్టినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ని బాగా చదవండి. ఐసోటోనిక్ సొల్యూషన్స్ 15th క్వశ్చన్, వాంట్ హాఫ్ ఫ్యాక్టరు, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజరు, కోలిగేటివ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చి థర్డ్ చాప్టరు, దీంట్లో 8 మార్క్స్ ఇస్తారు. చాలాసార్లు ఇచ్చినటువంటి క్వశ్చను. దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూడండి, అది కోల్ రాష్లా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫారడేస్లా, అది కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు ఏబి ఇచ్చారు అక్కడ, కాబట్టి ఫస్ట్ 2 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, కొల్యూషన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ రేట్ ఆఫ్ రియాక్షను, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్, ఫోర్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో 3 స్టార్ పెట్టినట్టు ప్రతిదీ కూడా మీరు చదవండి, అన్నీ చదవాలి. నేను ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ చూపుతున్నాను. ఎలక్ట్రోకెమిస్ట్రీ దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ను ఇక్కడ 3 స్టార్ పెట్టారు చూడండి. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి. రెండో క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, గాల్వానిక్ సెల్స్ గురించి. తర్వాత మూడోది కూడా నెన్నెస్ట్ ఈక్వేషను, ఒక మెటలిక్ ఎలక్ట్రోడ్కి నాన్ మెటలిక్ ఎలక్ట్రోడ్కి మధ్య నెన్నెస్ట్ ఈక్వేషన్స్ రాయడం. అదేవిధంగానే దీనికి సంబంధించిన కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ నోట్ చేయడం జరిగింది, ఇంపార్టెంట్. నేను నిదానంగా స్క్రోల్ చేస్తున్నాను, మీరు అక్కడ స్టాప్ చేసి ఆ క్వశ్చన్ కావాలంటే కూడా రాసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటే కూడా మీ ఫోన్లో ఉంటుంది, చదువుకోవచ్చు. అన్ని క్వశ్చన్స్ని చదవేంత సమయం ఉంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయి ఎవరు చూడరు. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఈ నెన్నెస్ట్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ దీంట్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి కెమికల్ కైనెటిక్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో మీకు తెలుసు కదా, సెకండ్ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు,
వాట్ ఈజ్ మొలారిటీ, మాలిక్యులారిటీ, ఆ విధంగా ఆర్డర్ ఆఫ్ రియాక్షను, మాలిక్యులారిటీకి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్కి మధ్య డిఫరెన్సెస్ కూడా అడుగుతారు. ఇక్కడ ఏం అడిగారు, నేమ్ 1 బైమాలిక్యులర్ అండ్ 1 ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్ ఎగ్జాంపుల్ అడిగారు. హాఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ కూడా. ఫోర్త్ది డిరైవ్ అర్హీనియస్ ఈక్వేషన్ అన్నారు. సో 3 స్టార్ పెట్టినవి మోస్ట్లీ 90% వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఎక్కడైతే 3 స్టార్ ఉందో గమనించి దాని ప్రకారం మీరు చదవండి. సో ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ స్టార్ పెట్టారు. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ స్టార్ పెట్టారు. షాడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ 3 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ చాలాసార్లు అడిగేది టైప్స్ ఆఫ్ అబ్జర్ప్షన్, డిఫరెన్స్ బిట్వీన్ కెమీ షార్ప్స్ అన్ను ఫిజీ షార్ప్స్ అన్ను, దాని గురించి ఎంఎల్స్ అన్ను క్యాటలైజెస్ మిసైల్స్. ఈ 6 క్వశ్చన్స్ వరకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో 7th క్వశ్చన్ కూడా ఇచ్చారు ఇక్కడ, రైట్ ఎనీ 4 ఎంజైమ్ క్యాటలైజర్ రియాక్షన్. 7th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అని పెట్టున్నారు, 3 స్టార్ వేశారు. సో ఒకసారి ఇక్కడ 12th క్వశ్చన్ కూడా హోమో లియోఫిలిక్ సాల్ అండ్ లియోఫోబిక్ సాల్స్ అని ఎగ్జాంపుల్ చాలా ఈజీ, అవి అవి నేర్చుకోండి. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్లో స్టార్ పెట్టినట్టువి ఎంఎల్ స్ప్రేయింగ్ ఏజెంట్ ఏంటి నేర్చుకోండి. నెక్స్ట్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్ క్వశ్చన్స్లో మొత్తం ఒక 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అయినవి ఉన్నాయి. 4th ఫ్లోటేషన్ మెథడ్, అది 2nd క్వశ్చన్ చాలా. ఇంకా 3rd క్వశ్చన్ 4th చూడండి, జోన్ రిఫైనింగ్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, పోలింగ్ అన్నీ కలిపి ఒక 4 మార్క్స్ క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4 మార్క్స్లో కూడా 3 స్టార్ ఉండేటివి బాగా చదువుకోండి, ఎక్కువసార్లు రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ బి బ్లాక్ ఎలిమెంట్స్ చూసినట్లయితే దీంట్లో 8 మార్క్స్ ఇస్తారు. వెరీ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్. ఇక్కడ 3 క్వశ్చన్స్ కూడా వదలొద్దండి. ఫస్ట్ అమోనియా హ్యాబర్ ప్రాసెస్లో తయారు చేయడం, అదేవిధంగానే సల్ఫ్యూరిక్ యాసిడ్ని కాంటాక్ట్ ప్రాసెస్లో తయారు చేయడం, ఆస్వాల్ట్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ని తయారు చేయడం. ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్లో క్వశ్చన్ వస్తుంది. తర్వాత గ్రూప్ 16లో ఓజోన్ ప్రిపరేషన్ చాలా ఈజీ, మిగతా వాటితో కంపేర్ చేస్తే 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. కింద కెమికల్ ప్రాపర్టీస్ కూడా నేర్చుకోండి. అదేవిధంగానే సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్ నేర్చుకోండి. గ్రూప్ 17లో క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్, డెకాన్స్ మెథడ్, దాని కెమికల్ ప్రాపర్టీస్ నేర్చుకోండి. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ కూడా ఇంపార్టెంటే క్లోరిన్కి ప్రిపరేషను. అదేవిధంగా గ్రూప్ 18లో XCF2, XCF4, XCF6 ప్రిపరేషను, వాటి స్ట్రక్చర్స్ నేర్చుకోండి. గ్రూప్ 15లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్, అల్లోట్రోఫీ కానీ 3 స్టార్ క్వశ్చన్స్ నేర్చుకోండి. తర్వాత గ్రూప్ 16 ఇక్కడ దానికి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, గ్రూప్ 17లో కూడా తనిగా ఇచ్చారు. ఈ గ్రూప్స్ ఎలిమెంట్స్ మాత్రం 4 మార్క్స్ 8 మార్క్స్ అన్నీ కూడా తనిగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి గ్రూప్ 15 ఎలిమెంట్స్లో కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఒకసారి నేను వేగంగా స్క్రోల్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్, స్టార్ పెట్టినవి వెరీ వెరీ ఇంపార్టెంట్గా మీరు భావించి వాటిని రివిజన్ ఎక్కువసార్లు చేయండి. గ్రూప్ 17 ఎలిమెంట్స్ వాటికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 18కి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్, యూజెస్ ఆఫ్ నియాన్ కానీ డ్రైవింగ్ అపార్చర్స్లో ఏం వాడతారనేది, XeO3 XeF2 ప్రిపరేషన్, XeO3 షేపు. నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్, వెన్నర్స్ థియరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ట్రాన్సిషన్ మెటల్స్ క్యారెక్టరిస్టిక్స్ కానీ. ఈ 3rd క్వశ్చన్ మిస్ అవ్వద్దండి, IUPAC నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్ములాస్ అనమాట అది. ఆ తర్వాత దీంట్లో ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ ఇది వచ్చింది చాలాసార్లు. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా స్టార్ పెట్టినట్టు నేర్చుకోండి. నెక్స్ట్ పాలిమర్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్స్ స్టార్ పెట్టినట్టు ఏది వదలొద్దండి పాలిమర్స్లో. తర్వాత బయోమాలిక్యూల్స్, దీంట్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అది 4 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఆ 4 క్వశ్చన్స్ 3 స్టార్ పెట్టారు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, దీంట్లో 2 మార్క్స్ వస్తాయి. మనకి అవుట్ ఆఫ్ స్కోర్ చేయాలంటే ఈ లాస్ట్ చాప్టర్స్ వదలకూడదు.
నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దీంట్లో 8 మార్క్స్ వస్తుంది ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి చూడండి, అవి మిస్ అవ్వద్దండి. న్యూక్లియోఫిలిక్ SN1 SN2 రియాక్షన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగానే హ్యాలో ఆల్కన్స్ అండ్ హ్యాలో ఎరిన్స్లో ఫస్ట్ క్వశ్చన్ SN1 SN2 పైన ఇచ్చారు, అది కూడా చాలాసార్లు అడుగుతున్నారు, అది రిపీట్ చేసుకోండి బాగా. తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ CH&Oలో ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్లో నేమ్డ్ రియాక్షన్స్ రెండో క్వశ్చన్ ఉంది కదా, అది అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో 3 స్టార్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి క్వశ్చన్స్ మీరు రాసుకోవచ్చు, లేదంటే అట్లే కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రింట్అవుట్ తీసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. మీరు స్టార్ పెట్టిన క్వశ్చన్స్ అన్నీ కూడా వదలకుండా నేర్చుకోవాలని కోరుతున్నాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఒక లిస్ట్ ఇచ్చారు చూడండి, ఇవి మాత్రం మిస్ అవ్వద్దండి, బాగా చూసుకోండి. థ్యాంక్ యూ.